మీకు దండం పెడతా చదవండి. బైబిల్ చదివితేనే మీరు స్పిరిచువల్గా లైన్లో ఉంటారు, లేకపోతే తేడా పడతారు. నేను ముందే చెబుతున్నా. ఆత్మీయంగా బతికుండాలంటే, సైతాన్ గాడికి చిక్కకుండా తప్పించుకొని తిరగాలంటే పరిశుద్ధ గ్రంథం తప్పనిసరిగా చదవాలి. కనీసం ఇటు అనుకున్న చదవండి. ఓబద్య అంట ఈయనేం చెప్పాడు, నహూమ్ అంట ఈయనేం చెప్పాడు, హబక్కూక్ అంట ఈయనేం చెప్పాడు, జఫన్యా అంట ఈయనేం చెప్పాడు, జకర్యా అంట అసలు ఈయనేం చెప్పాడు, హోషేయ అంట ఈయనేం చెప్పాడు, ఇర్మియా అంట ఈయనేం చెప్పాడు, అసలు ఏంది ఈయన స్వాప్ ఏంది అని ఒక పుస్తకం ముందేసుకొని చదువమ్మా, చదువు అయ్యా. వీళ్ళు వంక చెబుతారు మా ఖాళీ ఉండట్లేదన్నని. పోనీ మీకు అవకాశం ఉంటుంది కదా, కాస్త మీరన్నా చదవండి అమ్మ, మీకు దండం చేస్తా. అయిపోయింది దండాల ప్రస్తావన. హోషేయలో ఏముంటుందంటే, హోషేయ ఒక ప్రవక్త. దేవుడే చెప్తాడు ఏమనంటే ప్రవక్తతో, నువ్వు వెళ్ళి వేశ్యను ఒకతను పెళ్లి చేసుకో అంటాడు. వేశ్యను ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లల్ని గాను అంటాడు ప్రవక్తతో. చేసుకుంటాడు, బిడ్డని కంటాడు, ఆమె వెళ్ళిపోయింది. మరి మా మంచి మనిషి కాదు, బిడ్డని కంటది ఎందుకు, మళ్ళీ వెళ్ళిపోయింది. ప్రభా వెళ్ళిపోయింది అంటాడు, మళ్ళీ తెచ్చుకో, ఆమె పోతుంటుంది, నువ్వు తెచ్చుకో, మళ్ళీ బిడ్డని. నేను ప్రవక్తను, నీ దాసుణ్ణి, ఇదేమిటి తండ్రి అంటే, ప్రవక్త నీవు నాకు సూచన, ఎదుగో నువ్వు చేసుకున్నావు చూడు, ఆమె ఇశ్రాయేలుకు సూచన.